సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. న్యూ అపార్ట్మెంట్స్, విల్లాస్, మాల్స్, ఆఫీస్ స్పేసెస్ ఫాస్ట్ గా బిల్డ్ అవుతున్నాయి కదా. ఈ డెవలప్మెంట్ వెనుక వర్క్ చేసే కంపెనీస్ ని రియాలిటీ సెక్టర్ అంటారు. రియాలిటీ సెక్టర్ అంటే రెసిడెన్షియల్ హోమ్స్, కమర్షియల్ ఆఫీసెస్, మాల్స్, వేర్ హౌసెస్ డెవలప్ చేసే కంపెనీస్. ఇండియాలో మేజర్ ప్లేయర్స్ లాంటి డిఎల్ఎఫ్, లోదా గ్రూప్, గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఈ సెక్టర్ లో స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ సెక్టర్ కూడా హైలీ సైక్లికల్. ఎకనామీ స్ట్రాంగ్ గా ఉంటే పీపుల్ హోమ్స్ కొనడానికి రెడీగా ఉంటారు. స్లో డౌన్ వస్తే బుకింగ్స్ తగ్గిపోతాయి. నౌ గ్రోత్ ని డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ ఇంట్రెస్ట్ రేట్స్. హోమ్ లోన్స్ చీప్ గా ఉంటే ఈఎంఐ మేనేజబుల్ అవుతుంది, సో డిమాండ్ పెరుగుతుంది. సెకండ్ వన్ ఇస్ ఇన్కమ్ అండ్ జాబ్ గ్రోత్. అర్బన్ జాబ్స్ అండ్ శాలరీస్ పెరిగితే హౌసింగ్ డిమాండ్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ వన్ ఇస్ అర్బనైజేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెట్రో ప్రాజెక్ట్స్, హైవేస్, ఐటీ పార్క్స్ వస్తే సరౌండింగ్ ఏరియాస్ లో ప్రాపర్టీ డిమాండ్ స్పైక్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ముందు ఈ కేపీఐస్ ని తప్పకుండా చూడాలి. ఫస్ట్ వన్ ఇస్ ప్రీ సేల్స్ ఆర్ బుకింగ్స్. కంపెనీ ఎన్ని ఫ్లాట్స్ సెల్ చేసింది, రియల్ డిమాండ్ ఇండికేటర్ ఇదే. నెక్స్ట్ వన్ ఇస్ రెవెన్యూ రికగ్నిషన్. ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక రెవెన్యూ రికార్డ్ చేస్తారు, సో క్యాష్ ఫ్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇస్ డెట్ లెవెల్స్. రియాలిటీ సెక్టర్ లో డెట్ ఎక్కువ ఉంటుంది. యాక్సెస్ డెట్ ఉంటే హై రిస్క్. నెక్స్ట్ వన్ ఇస్ ఇన్వెంటరీ లెవెల్స్. అన్సోల్డ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉంటే డిమాండ్ వీక్ అని సిగ్నల్. రిస్క్స్ ఏంటి? ఇండస్ట్రీ సడన్ గా పెరిగితే డిమాండ్ స్లో అవుతుంది. ప్రాజెక్ట్స్ డిలే అయితే కస్టమర్ ట్రస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. రెగ్యులేటరీ చేంజెస్ అండ్ అప్రూవల్స్ డిలే కూడా చాలా రిస్క్. సో కన్క్లూజన్ గా రియాలిటీ సెక్టర్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్లస్ డిమాండ్ ప్లస్ డెట్ కంట్రోల్ మీద డిపెండ్ అవుతుంది. నెంబర్స్ అనలైజ్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఇన్వెస్ట్ స్మార్ట్, స్టే ఇన్ఫార్మ్డ్. మార్కెట్ ఇస్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను సుబి రిజిస్టర్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.